10వ తరగతి 11వ పాఠ్యాంశము భిక్ష లెసన్ చెప్పబోతుంది. భిక్ష పాఠ్యాంశాన్ని రాసిన కవి శ్రీనాథుడు. ఇక్కడ భిక్షలో మనకు తెలియజేయవలసిన అంశం గురించి ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ పద్యము ఎందుకు ఇచ్చారు అనంటే కంద పద్యంలో ఉంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయా చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు, తథ్యము సుమతి అన్నాడు. తథ్యము అంటే నిజము. సుమతి శతకంలో నుండి పద్యాన్ని తీసుకోవడం జరిగింది. సుమతి శతకకర్త బద్యేన. సుమతి శతకకర్త బద్దెన కవి సుమతి శతకాన్ని రాశారు. ఆయన ఏం చెప్పారంటే తన కోపమే తన శత్రువు. శత్రువు ఎవరో కాదు తనకు. తన కోపమే తన శత్రువుగా భావించేది. తన శాంతమే తనకు రక్ష, దయా చుట్టము. శాంతంగా ఎప్పుడు ఉంటామో తన శాంతమే తనను కాపాడుతుంది. రక్ష, దయా చుట్టము. చుట్టంగా అంటే స్నేహంగా బంధువులాగా పనిచేస్తుంది. దయ కలిగి ఉంటుంది. తనని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఈ మూడిటిని ఏది అంటే శాంతం వల్లనే ఇవన్నీ మనకు వస్తాయి. తన సంతోషమే స్వర్గం. స్వర్గలోకం ఎక్కడో ఉంది అని మనం భావిస్తూ ఉంటాం, కానీ స్వర్గం ఎక్కడో లేదు. మనిషిలో సంతోషమే ఉంటే అదే స్వర్గము. తన దుఃఖమే నరకం అంటూ తథ్యము సుమతి. నరకము అనేది లోకంలో నరకలోకము, స్వర్గలోకము అని చెప్పబడతాయి. కానీ నరకం ఎక్కడ ఉంది అని అంటే ఎల్లప్పుడూ తన దుఃఖమే నరకంగా భావించవచ్చు అని కవి చెప్పాడు సుమతి శతకంలో. కాబట్టి కోపము అనే మాటను ఆయన ఎక్కువగా ఈ పాఠ్యాంశంలో కోపం వల్ల ఏం జరుగుతుంది అనే దాన్ని వివరించడానికని ఈ పద్యాన్ని తీసుకున్నారు. పాఠము నేపథ్యము అనొచ్చు, ఉద్దేశము అనొచ్చు. ఈ భిక్ష పాఠ్యాంశంలో మనకు ఇతిహాసం ఏముంది, స్టోరీ ఏముంది, దాని ఉద్దేశం ఏముంది అని తెలియజేయడానికి ఎక్కువగా వేదవ్యాసుని గురించి చెప్పబడ్డాయి. ఇక్కడ వేదవ్యాసుడు వేద విభజన చేసి పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి 18 పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. మెయిన్ వేదవ్యాస మహర్షి గురించి చెప్పబడింది. వేదవ్యాసుడు ఏం చేశాడు? వేద విభజన చేశాడు. పంచమ వేదంగా మహాభారతాన్ని రచించాడు. మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్పబడింది. అలాగే 4 వేదాలు ఉన్నాయి. యజుర్వేదం, సమవేదం, అథర్వణ వేదము, ఋగ్వేదం. ఆ వేదాలనే కాకుండా 4 వేదాలే కాకుండా పంచమ వేదంగా మీన్స్ 5వ వేదంగా మనకు మహాభారతాన్ని అందించిన గొప్ప కవి వేదవ్యాసుడు. అదొక్కటే కాకుండా 18 మీన్స్ 18 పురాణాలను కూడా ఈయన రచించాడు. అతను అందుకే బ్రహ్మజ్ఞాని అని అన్నారు ఆయన్ని. బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. పరమ పవిత్రము, పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన కాశీ. మెయిన్ ఈ కాశీ పట్టణం గురించి చెప్పబడింది. వేదవ్యాసుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే కాశీ పట్టణంలో నివసిస్తున్నాడు. కాశీలో ఉండినప్పుడు కాశీ క్షేత్రము ఎవరికి అని అంటే పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన స్థలము. అంటే చాలా ఇష్టము శివుడికి. పరమేశ్వరుడు ఎవరు? శివుడు. శివుడికి చాలా ఇష్టమైన స్థలము కాబట్టి కాశీలో వేదవ్యాసుడు చాలా సంవత్సరాలు ఉన్నాడు. ఆ వేదవ్యాసుడు ఎవరితో ఉన్నాడు అనంటే తన 10,000 మంది శిష్యులతో అక్కడ కొంతకాలం నివసించాడు అనమాట. వేదవ్యాసుడు తన 10,000 మంది శిష్యులు కూడా అక్కడే నివసించారు చాలా మంది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి ప్రాతర్మాధ్యాత్మిక విధులను పూర్తి గావించి శిష్యులతో కాశీనగరంలో భిక్షాటనం చేసేవాడు. బ్రాహ్మీ ముహూర్తము అంటే 3:30, 4:30 లోపల లేచేసి ఆ సమయంలో నిద్ర లేచి ప్రాతర్మాధ్యాత్మిక అంటే ఉదయము, మధ్యాహ్నము చేయవలసిన కార్యక్రమాల విధులన్నీ పూర్తి కావించి శిష్యులతో ఆయన కాశీనగరంలో భిక్షాటన చేసేవాడు. భిక్షాటన అంటే భిక్ష అంటే ఒకరు ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని అడగడం. అది ఒక ధర్మ కార్యంగా భావించేవాళ్ళు ఋషులు.
అలాగా భిక్షాటనం చేసేవాళ్ళు. ఎవరైతే ఏ భిక్ష ఇస్తారో దాన్ని స్వీకరించడము భిక్షాటనము అంటారు. భిక్ష ప్లస్ ఆటనం తీసుకొని రావడం, ఆ దాన్ని వండుకొని తినడం అన్నమాట. అలా భిక్షాటన చేసేవాడు వేదవ్యాసుడు. శిష్యులు తాను వేరువేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించేవారు. మరియు అతని శిష్యులను అతను తీసుకొచ్చిన భిక్షలో, భిక్ష మీన్స్ అక్కడ పదార్థం ఏదైనా తీసుకొని రాని దాంట్లో అతిథి అభ్యాగతులు అన్నారు. అతిథి అని అంటే సమయము, కాలము, తిథి ఏది పాటించకుండా ఇంటికి వచ్చిన అతను అతిథి. ఆ అతిథికి ఇవ్వడం. అలాగే అభ్యాగతులు అని అంటే మనము వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు వస్తారు కదా వ్యక్తులు, వాళ్ళని అభ్యాగతులు అంటారు. అటువంటి వాళ్ళకు కూడా సమర్పించే దాన్ని మిగిలింది భుజించేవారు. మొదట తెచ్చిన దాంట్లో అతిథి అభ్యాగతులకు ఇచ్చిన తర్వాత మిగిలింది వీళ్ళు తినేవారు అనమాట, భుజించేవారు. ఒక రోజున కాశీ విశ్వనాథునికి వ్యాసుడిని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. కానీ అనుకోకుండా కాశీలో ఉండిన శివుడికి కాశీ విశ్వనాథుడు అని పేరుంది. అతను ఏం చేశాడు, ఆ శివుడికి ఏమనిపించింది అంటే వ్యాసుడిని పరీక్షించాలి అనుకున్నాడు. వ్యాసుడికి ఒక పరీక్ష పెడదాము, ఆ దాంట్లో ఆయన నెగ్గుతాడా లేదా అనే ఒక సంకల్పం, ఒక బుద్ధి పుట్టిందన్నమాట. ఒక ఆలోచన వచ్చింది శివుడిలో, కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠము. ఏమిటి అని అంటే కాశీ విశ్వనాథుడు ఏం చేశాడంటే వ్యాసుడికి పరీక్ష పెట్టడమే భిక్ష లెసన్ లోకి తీసుకోబడింది. ఆకలి ఎంత వారినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తుంది, ఇది మంచిది కాదని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. మెయిన్ భిక్షాటం చేసినప్పుడు భిక్ష దొరకకపోతే వ్యాసుడిలో మార్పులు ఏం జరిగాయి, ఎలాగ ఆయన ప్రవర్తించాడు అనే దానికి ఈ భిక్ష పాఠ్యాంశంలో చెప్పబడింది. ఆకలి అనేది మానవుడికి ఎంత అంటే ఆ సమయంలో ఆకలిని తట్టుకోలేక మనిషి ఎలాగ మారిపోతాడో, విచక్షణ జ్ఞానము, ఏది మంచో ఏది చెడో ఆలోచన చేయకుండా ఉండేదాన్ని విచక్షణ కోల్పోవడము అని అంటారు. అలాగా ఆ వేదవ్యాసుడు ఆ సమయంలో తను విచక్షణ కోల్పోయాడు. ఏం చేశాడో అతనికే తెలియలేదు. ఎందుకు అని అంటే అతని యొక్క ఆకలి తీరలేదు, ఎవరు అతనికి భిక్ష వేయలేదు. కాబట్టి ఆయన విచక్షణ కోల్పోయాడు. ఏది మంచో ఏది చెడో ఆయన ఆలోచన చేయలేదు. కాబట్టి ఇక్కడ ఏది మంచిది కాదని తెలియచెప్పడమే ఈ పాఠములో వివరించబడింది.